అనాది నుంచి జననం, మరణం, అనారోగ్యం, దుఃఖం, బాధ వీటికి కారణం ఏమిటని గొప్ప గొప్ప తత్వవేత్తలు ఋషుల దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఆలోచిస్తూ రకరకాల భావాలు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. మానవ జీవితం విచిత్రమైనది. అది అద్భుతం, ప్రతికూలం, అనిశ్చితం. సృష్టికర్త చేసే విన్యాసంలో వేదన అనేది మనిషి జీవితంలో విడదీయరాని భాగం. జీవితం అంటే ఏమిటి? ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతుంది. కొందరికి జీవితం కార్యకలాపాల కట్ట, మరికొందరికి ఇది పుట్టుకతో మొదలై మరణంతో ముగిసే భౌతిక ప్రక్రియ. మరో ఆలోచనకు ఆస్కారం ఇవ్వకుండా జీవితం ఆనందించడానికే అనేవారు ఉన్నారు. ప్రతి మనసు భిన్నంగా ఆలోచిస్తుంది. ఆందోళనకి కారణం ఏమిటంటే నేడు సమస్యలను ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. దైనందిన జీవితంలో నిరాశ, నిస్పృహలు, గందరగోళ పరిస్థితుల ఫలితంగా ఏర్పడే కోపం, చిరాకు, ద్వేషం ఎక్కువవుతున్నాయి. జీవితంలో సమతుల్యత దెబ్బతింటోంది. మనశ్శాంతి కరువవుతోంది. సంతృప్తిని కలిగించే మార్గాల కోసం, సమాధానాల కోసం వెతుక్కుంటున్నారు అనేక మంది. జన్మించినప్పుడు శిశువు నుంచి వచ్చే మొదటి శబ్దం ఏడుపు. అది అందరికీ తెలుసు. ఆ ఏడుపు తొలి శ్వాస తీసుకుని జీవించడానికి దోహదపడుతుంది. కానీ ఆధ్యాత్మికంగా ఆ ఏడుపు తల్లి గర్భంలో బొడ్డుతాడులో ఉండే ఆ సర్వశక్తిమంతుడి నుంచి విడిపోవడం అనే జ్ఞానం నుంచి వచ్చింది. చిత్రం, ఆ ఏడుపు జీవితాంతం మనిషిని అంటుపెట్టుకునే ఉంటుంది. జీవితంలో ప్రతి మనిషి బాల్యం నుంచి వివిధ ఒత్తిళ్లకు గురవుతాడు. ఆ ఆటంకాలను అధిగమించడానికి నిరంతరం పోరాడుతాడు. జీవితం అంటే చాలామందికి అసంతృప్తి, నెరవేరని కలలు, హడావిడి, ఇలా జాబితా అంతులేనిది. కొద్దిమంది అసలు విలువను గ్రహించిన వారు మాత్రమే జీవితం అంటే భగవంతుడు ప్రసాదించిన గొప్ప బహుమానం అనుకుంటారు. ప్రతి చిన్న దాంట్లో అందాన్ని చూస్తారు, అద్భుతాలు గ్రహిస్తారు, సంతృప్తి పొందుతారు, దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. జీవితం అనేది సహజమైన ఆకస్మిక మార్పుల పరంపర. దాన్ని ఎదిరించాలని చూడకూడదు. అది దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తుంది. వాస్తవాన్ని వాస్తవంగానే చూడాలి. సహజంగా ముందుకు సాగిపోవాలి. కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, సవాళ్ళు, పరీక్షా సమయాలు నిజానికి ఈ ప్రక్రియలో అద్భుతమైన ఆనందాలను గుర్తించకుండా కిందకు నెట్టడమని మాత్రమే చూసే మనిషికి గొంగళీ పురుగు కనిపిస్తుంది. సీతాకోకచిలుక ఊపిరి పోసుకుంటోందని గ్రహించాలి. మనిషి నిరాశకు గురైన దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఇలా నెట్టేసిన ప్రతిసారి మనిషి మనిషిగా ఎదుగుతాడు. మనిషి ఈ భూమిపై పూర్తిగా ఉండే సమయం 100 సంవత్సరాలైతే అది 36,525 రోజులతో సమానం. మీకు ఊహ తెలిసేసరికి మీ వయసు 6 సంవత్సరాలైతే ఆ సమయం పూర్తిగా మీ ఆధీనంలో లేదు. ఉదాహరణకి ఇప్పుడు మీ వయసు 15 సంవత్సరాలైతే ఇప్పటికీ 5,475 రోజులు ఖర్చయిపోయాయి. మన జీవితంలో సగం పైగా సమయం నిద్రకి, ఆహారానికి, వినోదాలకి ఖర్చవుతుంది. ఇలా చూస్తే మన అభివృద్ధికి ఏవైనా గొప్ప లక్ష్యాలు సాధించడానికి మనకు మిగిలే సమయం ఎంత అనేది అది ఎంత విలువైనది అనేది అర్థమవుతుంది. మనం పుట్టుకకు ముందు మనం లేము. మన మరణం తర్వాత మనం ఈ భూమిపై ఉండం. అంటే జీవితం అంటే మనం ఈ భూమిపై గడిపే సమయం. అది అత్యంత విలువైనదని గమనించాలి. జీవితం అంటే సమయమే. సమయాన్ని వృధా చేయడం అంటే జీవితాన్ని వృధా చేయడం. సమయాన్ని బాగా ఉపయోగించుకోవడం అంటే జీవితాన్ని సార్థకం చేసుకోవడం. ఉదాహరణకు ఒక కోటీశ్వరుడైన వాడు గుండెపోటుకు గురయ్యాడు అనుకుందాం. ఆయన కుమారుడు ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులున్న 20 మంది వైద్యులను పిలిచి తన తండ్రిని 20 నిమిషాల పాటు స్పృహలోకి తేవడానికి 20 కోట్లు ఇస్తానని చెప్పినా కూడా ఆ వైద్యులు ఆ విషయంలో ఖచ్చితంగా మాట ఇవ్వలేరు. మన జీవితంలో సమయం ఖర్చు పెడితే చేజారిపోతుంది. మన ప్రమేయం లేకుండానే మనం ఏ పని చేయకుండా కూర్చున్నా సమయం దొర్లిపోతుంది. ఒక్కొక్క క్షణం వజ్రం కంటే విలువైనది. అందువల్ల సమయ దుర్వినియోగం జీవిత దుర్వినియోగంతో సమానం. మనం ఖర్చు చేసే ప్రతి నిమిషం ఎటువంటి పని మీద చేస్తున్నామనే విచక్షణ అవసరం. అలా ఆలోచించి చేసే వ్యక్తి తనకున్న పరిమిత కాలాన్ని మంచి విధానంలో ఉపయోగించుకుంటాడు. అందుకే మనం ప్రతి క్షణాన్ని విజ్ఞతతో ప్రయోజనాత్మకంగా మనకి కానీ, మన తోటి వారికి కానీ, మన సమాజానికి కానీ ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎవరైతే తాము చదువుకునే సమయాన్ని జీవితాన్ని విలువైనదిగా మార్చుకోవడానికి నిరంతరం విజ్ఞానాన్ని సంపాదించుకుంటూ వినియోగిస్తారో వారే జీవితాన్ని సరైన మార్గంలో నడుపుకోగలుగుతారు. మనం చేసే పనులపైన, మన అలవాట్లపైన ఆధారపడి మన జీవితం ఉంటుంది. అంటే మనం ఈరోజు చేసే పనులు మన జీవిత భవిష్యత్తును నిర్ణయిస్తాయి. తను చేసే పనులు నిర్మాణాత్మకంగా అభివృద్ధి దృష్టితో చేసినప్పుడు ప్రతి మనిషి జీవితంలో అభివృద్ధి తథ్యం. సర్వే జనా సుఖినో భవంతు.